హాయ్ ఎవ్రీవన్. ఈరోజు గుంటూరు ఆక్స్ఫోర్డ్ మెయిన్ బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో జరుగుతుంటే వెళ్ళాము. అక్కడే మా ఇద్దరు పిల్లలు కూడా చదువుతున్నారండి. క్యాజువల్గా వెళ్ళామన్నమాట. పిల్లలు ఎక్స్పోలో మా పిల్లలు కూడా ఉన్నారు, చూద్దామని వెళ్ళాము. బట్ ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఆ ఇన్వెన్షన్స్ కానీ, పిల్లల ఎక్స్ప్లెనేషన్ కానీ నాకు సూపర్గా అనిపించింది. సో మా వారు ఎప్పుడు పాకెట్లో మైక్స్ ఉంటాయి, వెంటనే మైక్స్ తీసుకొని కొంచెం మీకు అందరికి కూడా ఇది షేర్ చేయాలి, వాళ్ళ ఇన్వెన్షన్ మీతో షేర్ చేయాలి అనిపించింది. అసలు నాకు డిఫరెంట్ ఎక్కడ నచ్చిందంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో, లైక్ సోషల్, సైన్స్, తెలుగు, లాంగ్వేజెస్ ఎక్స్పో ఉంది, హిందీ ఎక్స్పో, ఇంగ్లీష్ ఎక్స్పో. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్, ఇంజనీరింగ్ సైడే కాకుండా బిజినెస్ పర్సన్స్ని ఒక ఇన్స్పిరేషనల్గా చూపిస్తున్నారు. నాకు మెయిన్ థింగ్ నచ్చింది ఫార్మింగ్ కూడా ఒక ప్రొఫెషన్ అని పిల్లలకి నేర్పించడం నేను ఈ స్కూల్లో చూశాను. సో ఎక్స్పోలో ఫార్మింగ్ కూడా, అంటే ఎలా ప్లాంటేషన్ చేస్తారు, ఎలా ఫార్మింగ్ చేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో అక్కడ పిల్లలకు అర్థమవుతుంది, ఓకే ఫార్మింగ్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్ అని ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా నాకు అది అనిపించింది. సో నాకైతే మాత్రం ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ నాకు బాగా నచ్చింది చంద్రయాన్ది, ఎంత బాగుందో నాకు రియల్గా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో చూడండి, అది వెళ్ళడము అండ్ కిందకి రావడము అండ్ అక్కడ ఉన్న పిల్లల వాయిసెస్ అనమాట, షౌట్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేసాము. నాకైతే మాత్రం సూపర్బ్ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు సైన్స్ ఎక్స్పో అంటే ఏదో కింద ఒక్క ఫ్లోర్ వరకు చూసుకొని ఒక 10 to 15 అవి చూడడం వరకే నాకు గుర్తుంది. కానీ ఇక్కడ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్లో ఎవ్రీ క్లాస్ రూమ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో పిల్లల ఎక్స్ప్లెనేషన్ అవన్నీ చూస్తే మాత్రం నాకు చాలా ముచ్చటేసిందండి. రియల్లీ ఐ ఫెల్ సో ప్రౌడ్. నా పిల్లలు గుంటూరు ఆక్స్ఫోర్డ్ మెయిన్ బ్రాంచ్లో చదవడం అనేది నాకు చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపించింది అనమాట. సో ఇక్కడ పిల్లల ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను, బట్ చాలా నాయిస్ ఉండడం వల్ల వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది. సో అక్కడ నేను వాళ్ళ వాయిస్ నేను పెంచలేకపోయాను. ఈ ఎక్స్పెరిమెంట్ ఇదైతే ఏంటంటే స్క్రాప్ నుంచి అనమాట. సో బైక్స్ దగ్గర నుంచి, కార్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ తీసుకొని ఒక వెహికల్గా క్రియేట్ చేశారు. సో ఇదేంటి అని అంటే ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. ఆ వెనక వచ్చేసరికి ఆ ప్లేస్లో వాళ్ళు ఏమన్నా పెట్టుకొని ఫార్మింగ్లో, అంటే ఫామ్లో ఏమన్నా చల్లాలన్నా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ఏమన్నా మూవ్ చేయాలన్నా వాళ్ళకి ఈజీగా ఫీజిబుల్గా ఉంటుందని క్రియేట్ చేశారంట. వాటే క్రియేషన్ కదండి. మా వారైతే అందులో కూర్చొని ఫోటో దిగి సో అదొక ప్రౌడ్గా అనిపించింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత బాగా చెప్తున్నారో. సో అది కూడా ఒక థాట్లో కూడా ఇంకొకరి పెయిన్ అనమాట. సో ఇంకొకరి పెయిన్ వీళ్ళకి ఒక క్రియేటివిటీ ఇచ్చింది. సో ఫార్మర్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కష్టపడకూడదు అన్న దాంట్లో వచ్చిన థాట్ ఇది. సో వెరీ వెరీ నైస్ ఎక్స్పెరిమెంట్ అండ్ వెరీ వెరీ నైస్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది స్పీడ్ బ్రేకర్స్ కోసం, అది లైక్ పైన స్పీడ్ బ్రేకర్ ఉంటుందంట. ఒకేసారి 2 వెహికల్స్ కనుక దాని మీద నుంచి పాస్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుందంట, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. కింద ఆ ప్రెజర్ వల్ల కింద అది టచ్ అయ్యి సో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందంట. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో పాపం పిల్లలు ఇప్పుడు చూసుకుంటే ఎలా ఫీల్ అవుతారో. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియేటివిటీ. అక్కడ టీచర్స్ని కూడా చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. హౌ కైండ్ అంటే వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎన్ని రోజుల నుంచి వాళ్ళు కష్టపడి ఉంటారు ఇవన్నీ చూస్తే. లైక్ బ్రెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే రియల్ హ్యూమన్ బాడీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో మన లోపల ఉన్నవి మనం చూడడం అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ వూమ్, అంటే తల్లి గర్భం ఉంటుంది కదా, సో అది ఆర్టిఫిషియల్గా బేబీకి బయట నుంచి ఎలా న్యూట్రియంట్స్ పంపిస్తారు, బేబీ ఎలాగా లోపల ఫామ్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ వూమ్ అనమాట. అది లైక్ డాక్టర్ మెడికల్ సైడ్ అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నాకు ఈ లంగ్స్ చూసినప్పుడు మాత్రం అమ్మో ఇలా ఉంటుందా లోపల అనిపించింది. సో ఆ బాబుని చూస్తే మాత్రం అండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అంతే అనిపించింది. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతిసారి ఊదుతున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. సో ఎంత పేషెన్స్గా ఉన్నారో పిల్లలు. ఇక్కడ మా పెద్దోడు వస్తాడు. సో మా పెద్దోడిది కూడా వాయిస్ మాత్రం చాలా నాయిస్ వల్ల చాలా బ్రేక్ అయిపోయింది. సో వాడి ఎక్స్పో వచ్చేసరికి LDR అంట. సో అదేంటి అని అంటే సోలార్తో, లైక్ సోలార్ నుంచి వచ్చే అలారము
ఎవరైనా అంటే దొంగల నుంచి హౌసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఎక్స్పెరిమెంటు. సో ఎప్పుడైతే దొంగలు ఇన్సైడ్ వస్తారో అంటే ఆ లైట్ నుంచి పాస్ అవుట్ అవుతూ ఉంటారో అలారం అనేది మోగుతుందంట. సో ఇంటి ప్రొటెక్షన్ అనమాట, సెక్యూరిటీ పర్పస్ మీద ఈ ఎల్డిఆర్ అనే ఎక్స్పెరిమెంటు మా పెద్దోడిది. సో ఒకసారి చూపిస్తుంది, అలా లోపలికి వెళ్ళేసరికి అలారం మోగుతుందనమాట. సో అలారం నుంచి వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ పర్పస్ మీద. ఇక మా చిన్నోడు అందరికీ చెప్పినట్టు ఇంట్రో గుడ్ మార్నింగ్ మ్యామ్ అని స్టార్ట్ చేసేసాడు సైలెంట్ లెటర్స్ గురించి. సో ఏ దాంట్లో లెటర్స్ సైలెంట్గా ఉంటాయి అనేది నన్ను అడుగుతున్నాడు. అక్కడ కొంచెం ఫన్ నడిచింది. సో చిన్నోడు కదండి, ఎలా నేర్పించారో అలా ఫాలో అవుతున్నాడు అనమాట, అంతే. ఎదురు ఎవరున్నా సరే, సో లైక్ బయట వాళ్ళు వస్తే ఎలాగా ఉంటుందో సేమ్ అలాగే అడిగేస్తున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు. సో అడిగాడు, నేను చెప్తున్నాను, ఆన్సర్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లీజ్ గురించి నెంబర్ ఐడెంటిఫై చేయమన్నా, నేను నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్లో ఉన్న సైలెంట్ లెటర్ నేను ఐడెంటిఫై చేయాలంట. నేనేమో వాడిని అడుగుతున్నాను ఏంటి ఇందులో సైలెంట్ లెటర్ అని, వాడు నన్ను అడుగుతున్నాడు. సో అలా మా చిన్నోడి దగ్గర కంప్లీట్ అయ్యింది. తర్వాత ఇంకా ప్రిన్సిపల్ మేడమ్స్ వాళ్ళు కూడా మాట్లాడారు, ఇంకా అది విన్నాము. ప్రిన్సిపల్ మేడమ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం షేర్ చేస్తారో ఒకసారి విందాము. So we have come all the way from Nellore, Guntur Oxford School, and our students are here by presenting all the projects. Main special effect is Ayodhya Ram Mandir, which the students are explaining the history of the temple and the construction, right from the construction and all. And they have made this all together with cardboard and paper material. Of course, they have taken the base of thermocol. And coming to the other projects, they have made spy car, which CCTV coverage is getting recorded, and mini robo. Special effect is air cooler, and he made microscope himself, which it is working. Even science judges are very happy with that. I think he made excellently. Washing machine, open the door and show. It is really working out. These are all working models. And nuclear power plant. And this one is the automatic brake system. If an object comes ahead, it will stop automatically. And this is solar irrigation process. So we are very happy to come all the way to Guntur, and so many projects. This is the first time I have come actually. This year I joined, but by seeing all others, there is so much to do. There is so much to learn, and we are so excited to be a part of it. Though we are given a small, we are doing little things this year. Next year we are going to do our best, and we are very happy to participate here. Thank you so much. Good morning, sir. My name is Bhuvandeep. I am studying 8th class. This is our project, Ayodhya Ram Mandir model. And in this temple, five mandapas is there. First one, Puja Mandapam. Second one, Nitya Mandapam. Third one, Ranga Mandapam. Fourth one, Pradhana Mandapam. Fifth one, Kirti Mandapam. In this Kirti Mandapam, the Balaram statue. And in this temple, 3 floors is there. First floor, Balaram statue. Second floor, Balaram jewelry. Third floor, Balaram clothes. And in these 3 floors, 20 feet different. And in this temple, 6 programs is there. 1, 2, 3, 4, 5, 6. And in this temple, 382 pillars and 62 curved pillars and 44 gates, 7 gates. And the down base is called as Jagati. Actually, this was built a lot of years ago by Ashoka Chakravarti, and this was destroyed by the Magar in 1528, and the case has been filed in 1990, and the case has been ended in August 2020, and the Prime Minister completed in Jan 22. And its construction started in 5th August 2020, and it inaugurated in January 22nd, 2024. And still they are built 6 more temples like Lord Vinayaka, Lord Shiva, Lord Hanuman, Lord Annapurna, and Lord Shiva, and Lord Suryadev. And they collected nearly 1,500 crores to
3,500 crores. This architecture is Chandranath Sompura, and with the help of their Nikhil Sompura, Ashu Sompura, and it's Ram Mandir Mohanani Sanketa. Thanks. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ నాగూరా. నేను నర్సరావుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేసాము. ఈవెన్ దో మేము నర్సరావుపేట బ్రాంచ్ లో కూడా కండక్ట్ చేసాం. మా పిల్లలందరూ కూడా స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ కూడా మేము కండక్ట్ చేసాము. అక్కడ ఇంకా లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కూడా కండక్ట్ చేసాము. ఇక్కడ ఓన్లీ గ్రూప్స్ వరకు మేము తీసుకురావడం జరిగింది. పిల్లల్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఏంటంటే సృజనాత్మకమే వాళ్ళని పెంపొందించడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు తయారు చేశారు. వాళ్ళందరూ కూడా ఉదాహరణకి చూడండి, ఫిజిక్స్, సోలార్ పిల్లలు చాలా అన్ని వర్కింగ్ మోడల్స్ లాగా తయారు చేశారు. తర్వాత టాకింగ్ రోబోట్స్, వాళ్ళు రోబోట్ మాట్లాడుతుంది, మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్ చేస్తుంది అనమాట. అలాగే హ్యూమన్ హార్ట్ వర్కింగ్ మోడల్, అలాగే జెట్ ఫ్లైట్స్. పిల్లలు ఇవన్నీ కూడా చాలా సింపుల్ థింగ్స్, అవి బయట ఎక్కడి నుంచో కొనుక్కొచ్చినవి తీసుకొచ్చినవి కాకుండా వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో వేస్ట్ మెటీరియల్ తో కూడా వర్కింగ్ మోడల్స్ ఎలా తయారు చేయొచ్చు అని తెలియజేస్తూ, అలాగే పిల్లలు ఏంటంటే కేవలం ఎంతసేపటికి చదవడంతో పాటుగా ఇంకా ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా తయారు చేయడం వల్ల వాళ్ళు చాలా నేర్చుకోగలరు. హ్యూమన్ హార్ట్, అలాగే DNA టెస్ట్, ఎర్త్క్వేక్ అలారం, ఎర్త్క్వేక్ అలారం అంటే రీసెంట్ గా కూడా జపాన్ లో కూడా ఇలా ఎర్త్క్వేక్స్ రావడం జరుగుతుంది. అయితే వాటిని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామో అనేటటువంటిది ఒక అవగాహనగా తీసుకొచ్చారు. అలాగే లంగ్స్ ప్రాజెక్ట్స్, అలాగే రెయిన్ వాటర్ ఇరిగేషన్ అంటే వేస్ట్ వాటర్ ని మనం వేస్ట్ చేయకుండా వాటిని ఇరిగేషన్ గా మనం ఎలా యూజ్ చేయగలుగుతామో, అలాగే హోలోగ్రామ్, ఆదిత్య రాకెట్ కూడా పిల్లలు వాళ్ళు తయారు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్, ఇప్పటి వరకు కూడా ఫిజిక్స్ అండ్ బయాలజీ అన్నవి మనం చూసాం కదా. చూడండి, మ్యాథ్స్ డిపార్ట్మెంట్, ట్రిగ్నోమెట్రికల్ పార్క్ అంటే పిల్లలు ఏంటంటే ఇలాంటివి తయారు చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా ఒక అవగాహన అన్నది వస్తుంది. ఎలా ఉంటాయి మ్యాథ్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళకి చాలా ఈజీ మెథడ్స్ గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటది అనమాట. అలాగే శ్రీశైలం డ్యామ్, ఆ ప్రాజెక్ట్ అన్నది ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళు చాలా చక్కగా తయారు చేశారు. మ్యాథ్స్ వెన్ డయాగ్రామ్స్ అంటే బయట నుంచి ఏమి కొనుక్కొచ్చి ఇలాంటి పెట్టడం అని కాకుండా ఓన్లీ ఈజీ మెథడ్ గా స్మాల్ మెటీరియల్స్ తో ఎలా తయారు చేయొచ్చు అన్నది పిల్లలు వాళ్ళ అవగాహనతో వాళ్ళ సొంతంగా తయారు చేశారు. అలాగే డివిజన్ మెషిన్, డివిజన్స్ పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ మెథడ్ లోకి ఎలా ఉండాలి అన్నది ఎక్స్ప్లెనేషన్ అన్నది పెట్టారో చాలా చక్కగా నిర్వహించాం. అలాగే షేప్స్ మ్యాథ్స్ లో, అలాగే ఇక్కడ వరకు మొత్తం మ్యాథ్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే సోలార్ సిస్టమ్, సోషల్ డిపార్ట్మెంట్, సోలార్ సిస్టమ్ అన్నది. అలాగే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఇక్కడ కేవలం ఇండియా దీంతో పాటు ఓన్లీ ఇండియా అంటేనే సౌండ్ వస్తుంది, మిగతాది ఏవి పెట్టినా సరే అది సౌండ్ అన్నది రాదు, క్యాచ్. అలాగే ట్రాఫిక్ రూల్స్, సోషల్ లో ట్రాఫిక్ రూల్స్ అసలు వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి, చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం మెయిన్ రూల్స్ అనేవి ఫాలో అయితే గనక అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి, యాక్సిడెంట్స్ మనం పోగొట్టచ్చు అనేటటువంటి దాంతో ఇవి కండక్ట్ చేశారు. నెక్స్ట్ చెట్లను నరికేస్తున్నారు మెయిన్ ముఖ్యంగా, కాకపోతే దాని వల్ల అలాగే ఫ్యాక్టరీస్ ఎక్కువ పెట్టడం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి అనేది వాటి గురించి మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక ఎక్స్పో అన్నది మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి మేము అక్కడ నర్సరావుపేట లో కండక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి మెయిన్ క్యాంపస్ వచ్చి ఇక్కడ ఇంత మందిలో ఇలా కండక్ట్ చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. Good morning, sir. This is Ashita from 8th class from Nashtarpeta branch. Today we are going to explain about Srisailam Dam, building dams, concrete dam, embankment dam, and also directing the rivers, monitoring the behavior of the newly built dam. And this is our one of the first generation dam that we have in Andhra Pradesh. And this dam was built in 45,000 acres. It produces water for all. Water is our daily need that we drink every day, and it produces. The flow is more during
The flow is more during rainy season because of the heavy flow of rain, and also it produces electricity in 22,500 megawatts, and it produces water for all. And it is nearby Telangana, and also we have lots of dams in Andhra Pradesh. Now my co-companion Haripriya will continue. Dams are the integral basic part of infrastructure by offering indispensable benefits like irrigation, hydropower, domestic navigation, drought mitigation, flood control, fish farming, and recreation. Mega dams are 150 meters to 490 feet, and dam full form is digital asset management. And Srisailam Dam usage are 850 plus, and its current power is 22,500 megawatts. Thank you. Good morning, sir. My name is Ramchandra Desai. I am studying third class. Today's my project is solar cooker. Solar cooker is a device which uses the energy of direct sunlight to cook on sunlight, milk and other food materials. In the most cases, sunlight on and up to cook food. Here, solar cookers converts light energy into concentrated. It is used for cooking food. This solar cooker converts some light heat energy. When sunlight strikes the causes molecules of the matter to vibrate. Uses no fuel. This saves cost as the save electric content. మేము సత్తెనపల్లి బ్రాంచ్ ని వచ్చాము. మా విద్యార్థులు చాలా ప్రాజెక్టులు తయారు చేశారు. అందులో ముఖ్యమైనది రామ మందిరం. ఈ రామ మందిరం గురించి చాలా బాగా వివరించారు. అంతేకాకుండా రోబోట్, సెన్సార్ ఇంకా చాలా ప్రాజెక్ట్ తయారు చేశారు. ఈ పిల్లల్లో ఈ యొక్క సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి మాత్రమే మా చైర్మన్ సార్ అయిన ఫ్రాన్సిస్ రెడ్డి సార్, అరుణ్ రెడ్డి సార్, అట్లా మా డైరెక్టర్లు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్, జోసఫ్ సారు పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ప్రాజెక్ట్ అన్ని కూడా తయారు చేయించారు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు యశస్విని. మేము 10వ తరగతి చదువుతున్నాము. మేము సత్తెనపల్లి ఆక్స్ఫర్డ్ బ్రాంచ్ మాది. నా పేరు ఇది నా స్నేహితురాలు దుర్గా. మేము ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి చెప్పబోతున్నాం. మేము ఇప్పుడు ఆన చరిత్ర గురించి చెప్పబోతున్నాను. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం అని హిందువుల విశ్వాసం. 1528లో మీర్పతి అనే నవాబు ఈ శ్రీరాముని ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని అప్పట్లో వారు చెప్పేవారు. మరియు చరిత్ర కూడా చెబుతుంది. ఆ మసీదు దగ్గరికి రాకుండా ఉండటానికి, హిందువులు రాకుండా ఉండటానికి కటకటాలు నిర్మించారు. ఈ మసీదు కారణంగా హిందువులకు మరియు ముస్లింలకు చాలా గొడవలు జరిగాయి. ఈ గొడవలు కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. సుప్రీంకోర్టు వారు సాక్ష్యాధారాలు అడిగేసరికి ఆర్కియాలజీ సంఘం వారిని రంగంలోకి దింపారు. వారు ఆ స్థలంలో పరిశోధనలు చేయగా అప్పట్లో ఇక్కడ శ్రీరాముని ఆలయం ఉందని తేలింది. మరియు 300 సాక్ష్యాధారాలను కోర్టు వారికి అందించారు. వారు వాటిని పరిశీలించారు. దీనితో పాటు 92 సంవత్సరాలుగా ఒక న్యాయవాది ఆలయం కోసం పోరాడాడు. ఆయన 40 రోజుల పాటు నిల్చొని కోర్టులో వాదించాడు. ఆయన పేరే పరాశరం. ఆయన పోరాటం మరియు ఆ సాక్ష్యాధారాల వల్ల చివరికి 2019 నవంబర్న ఈ ఆలయ కట్టడానికి కోర్టు వారు అంగీకరించారు. నేను ఇప్పుడు ఈ ఆలయ వివరాల గురించి చెప్పబోతున్నాను. ఈ ఆలయం మొత్తం 380 అడుగుల పొడవుతో, 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 3 అంతస్తులతో ఉంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు. కింది అంతస్తులో శ్రీరాముని బాల విగ్రహం ఉంది. పైన అంతస్తులో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మరియు హనుమాన్ సహిత విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉన్నాయి. అవి రంగ మండపం, నృత్య మండపం, మృదు మండపం, గర్భగృహ మరియు శిఖర. మొత్తం 5 మండపాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు మరియు 44 ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ ఆలయం చుట్టూ నలువైపులా ప్రహరీ గోడ ఉంది. అది దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంది. ఈ ఆలయం నలువైపులా 4 ఆలయాలు ఉన్నాయి. అవి సూర్యాలయం, శివాలయం మరియు గణపతి ఆలయం, భగవతీదేవి ఆలయం. ఈ ఆలయంలో ఎటువంటి ఇనుము వాడలేదు. ఈ ఆలయం గట్టిగా 1000 ఏళ్ల పాటు ఉండేలా నిర్మించారు. ధన్యవాదాలు. Good morning, everyone. My name is Neha Sita. I am studying in UKG. My class teacher name is Ashtika. My school name is Artsware Sattanpalli branch. Today my project is rainwater harvesting. It is a process of collecting and storing rainwater for future use. This method conserves water resources, especially in regions facing water scarcity. From my project, you can have the how the young boy directed and it is steps to storage tanks. Hi everyone,
ప్రీవియస్ వీడియోస్ లో ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ని సైన్స్ ఎక్స్పోజ్ వీడియోస్ షేర్ చేశాం కదా. సో వీడియో షేర్ చేస్తే మీరు చూసారు నర్సరావుపేట, సత్తెనపల్లి, నెల్లూరు ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్స్పో కోసం పిల్లల్ని తీసుకొని వచ్చారు. కోఇన్సిడెన్స్ గా అక్కడ ఉన్న మేడం ట్రైన్ లో కలిపారనమాట. సేమ్ డే మేము ఎక్కడైతే ఎక్స్పో చేసాము ఆ రోజు, అదే రోజు సేమ్ డే ఈవినింగ్ చెన్నై వెళ్తున్నప్పుడు మీట్ అయ్యాము. అసలు పిల్లలు ఒకసారి చూడండి, వాళ్ళందరూ వెళ్తారు. So, madam, it's very curious about the school and experience about science expo at Guntur. మా గుంటూరు గురించి స్కూల్ గురించి అడుగుతాం. Hi everyone, this is Bindu Maheshwari from Oxford English Medium School, Nellore, Mungumari Valley State. Actually, we came from Nellore to Guntur to expose our projects in Science Expo. It was very, very, very nice and very good experience for us to travel with our kids, and we enjoyed a lot. We had time and in hostel rooms and in campus also. So many members came from different places and they exposed their creativity there. But it's very, very, very good. So somewhat different and very good experience. Yes, Yeah. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వెళ్ళిన తర్వాత మేము బ్లాగ్ చేయాలని థాట్ వెళ్ళలేదండి. మా వారు ఎప్పుడు మైక్స్ పాకెట్ లో ఉండేది అనమాట. సో అక్కడ క్రియేటివిటీ చూసి ఐఎమ్ షాక్, రియల్లీ ఐఎమ్ షాక్. అంత సైన్స్ లో కానీ కంప్యూటర్స్ లో కానీ, అంటే నాట్ ఓన్లీ ఫర్ జాబ్స్, బిజినెస్ పర్సన్స్ కూడా, అంటే బిల్ గేట్స్ కూడా పెట్టి ఇన్స్పిరేషన్ గా చూపిస్తున్నారు. ఈ పొజిషన్ లోనే కిడ్స్ ఉండాలి అనేది మాత్రం నేను ఆక్స్ఫర్డ్ స్కూల్ లో చూడలేదు. అంటే దిస్ ఇస్ నాట్ ఏ ప్రమోషన్, నా పిల్లలు కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్ లో చదువుతున్నారు కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ దట్. వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలోనే పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి, ఈ పర్టికులర్ ఏరియాలోనే అని మనం ఎక్కడ చూడలేదు. ఇన్ ఎవ్రీ ఏరియా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కవర్ చేశారనమాట. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎక్స్పో ఉంది, హిందీ ఎక్స్పో ఉంది, సైన్స్ ఎక్స్పో ఉంది, మ్యాథ్స్ అంటే ట్రిగ్నోమెట్రీ పార్ట్ చూసారు మీరు. సో నైస్, అంటే మాట్లాడే రోడ్ ఉంది, టాప్ రోడ్ ఉంది. అది చిన్న చిన్న పిల్లలు సో ఇంప్రెస్, సో ఎక్స్ప్రెసివ్ అనమాట. వాళ్ళు చెప్పడం కూడా మళ్ళీ నా ఫ్రెండ్స్ ట్రైన్ లో కలవడం మాత్రం వెరీ 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 హ్యాపీ మూమెంట్. నాకు చెప్పాలంటే సర్ప్రైజింగ్ అనిపించింది. యాక్చువల్లీ మేడం పిలిచారు అక్క అని నేను పిల్లలకి గుర్తుపెట్టాను. మీకు ఒక బాబుని పరిచయం చేస్తాను. యాక్చువల్లీ రామందర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, సో 2 మైక్స్ ఉన్న వల్ల ఇంకొక బాబుకి ఛాన్స్ రాలేదు మాట్లాడడానికి. బట్ ఇప్పుడు ఆ బాబుతో నేను మాట్లాడిస్తాను, ఓకేనా? ఆ బాబు ఎలా మాట్లాడినా ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్ గా ఉంటారు కదా. చూడండి అంటే చక్కగా స్మైల్ చేస్తున్నాడు. మాట్లాడిన వాళ్ళు గుర్తులేదు, మాట్లాడిన బాబు గుర్తున్నాడు. తనే గుర్తుపెట్టాను నేను. I am from Nellore. I feel like good with my classmates and traveling with time with my teachers and with my classmates. I feel fear. They are big campus. I thought I won't say I will fear, I will say. But my friends are supported me and my teachers. I explained Nellore to my teachers and my friends. Actually, he feels sense. బట్ డౌన్ టు ఎర్త్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడికైనా పైకి వస్తారు. ఆ టైంలో మీరే చెప్పండి అంటే పక్కకి వెళ్ళారు కదా, బట్ స్పెషల్ గా తను మళ్ళీ కనిపిస్తున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. విష్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ మీ టాలెంట్, మీ ఎక్స్పో రామందర్ అయితే సూపర్ గా ఉంది. మీరు ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వెళ్ళి వీడియోస్ వస్తుందండి, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎంత మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయో. అంటే వచ్చే టీచర్స్ కూడా వాళ్ళు ఎంతగా వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలు తీసుకొని జర్నీ చేయాలంటే పిచ్చెక్కుతుంది. అలాంటి ఇంతమంది పిల్లలతో వాళ్ళు 2 days జర్నీ చేసి అకామిడేషన్, ఫుడ్, వాళ్ళకి అన్ని ఏం కావాలో చూసుకుంటూ, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు. అంటే మంచి ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ నుంచి కూడా వాళ్ళకి రావాలి. సో ఫర్ దట్ పర్పస్ గ్రేట్ మ్యామ్. You and great everyone. Bye bye. Once again, thank you. I'm sorry. Bye. Bye, madam. Okay. Bye bye.